హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీథాట్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎగ్షెల్స్ని యూజ్ చేసి ఒక బ్యూటిఫుల్ హోమ్ డెకర్ అయితే రెడీ చేద్దాం అనుకుంటున్నాను గాయ్స్. సో ఎగ్స్ అనేవి మన ఇళ్ళల్లో రెగ్యులర్గా యూజ్ చేసేవే కదా. సో వాటిల్ని పడేయకుండా మనం సేవ్ చేసుకున్నామంటే ఇలాంటి బ్యూటిఫుల్ హోమ్ డెకర్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూసి మీరు కూడా ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి గాయ్స్. సో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఎగ్స్ తీసుకున్నాను గాయస్. నెక్స్ట్ ఒక బౌల్ కూడా తీసుకున్నాను అండ్ ఎగ్ని తీసుకోవాలి. దీనికి ఒక హోల్ అనేది పెట్టాలి గాయస్. మనం ఫ్లవర్ షేప్లో చూసుకొని ఎగ్కి ఒక చిన్న హోల్ అనేది పెట్టాలి. కేర్ఫుల్ గాయస్, మనం ఎగ్ని మళ్ళీ రీయూజ్ చేస్తాం కదా, లోపల తింటాం కదా. సో అందుకని ఎగ్షెల్స్ అనేది పడకుండా కేర్ఫుల్గా రిమూవ్ చేసి, చిన్న చిన్న పీసెస్ ఉంటాయి కాబట్టి అవి కేర్ఫుల్గా రిమూవ్ చేసేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను గాయస్. అవి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఎగ్షెల్స్ని అయితే కొంచెం లైట్ ఫోర్స్ వాటర్ కింద పెట్టేసి కొంచెం వాష్ చేసి అండ్ తర్వాత వాటర్ మొత్తం డ్రై అయ్యే వరకు చూశాను. నియర్లీ 8 ఎగ్స్ వరకు ఇలా అయితే చేశాను గాయస్. వీడియోలో చూస్తున్నారు కదా, కేర్ఫుల్గా చిన్న హోల్ పెట్టండి అండ్ ఎగ్షెల్స్ అనేది ఎగ్ లోపల పడేలాగా చూసుకోకండి గాయస్, ఎందుకంటే మళ్ళీ అది తింటాం కదా మనం. సో వేస్ట్ చేయకుండా చూడండి. కేర్ఫుల్గా ఎగ్షెల్స్ అనేది పగలగొట్టుకొని చిన్ని చిన్ని హోల్స్ పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. నెక్స్ట్ అక్రిలిక్ పెయింట్స్ తీసుకున్నాను గాయస్. బ్లూ, ఎల్లో, రెడ్, ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అక్రిలిక్ పెయింట్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఎగ్షెల్స్కి పెయింటింగ్ అయితే వేస్తున్నాను గాయస్. నియర్లీ 8 ఎగ్షెల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి కదా. గ్రీన్ కలర్ కాకుండా ఆరెంజ్, ఎల్లో, స్కై బ్లూ అండ్ రెడ్ కలర్ది ఈచ్ కలర్ 2 షెల్స్కి అయితే వేస్తున్నాను. స్కై బ్లూ కలర్ అనేది కొంచెం నాకు ఎందుకు లైట్గా అనిపించింది గాయస్. సో అందుకని 2 షెల్స్కి అనేది స్కై బ్లూ కలర్ వేయలేదు, ఓన్లీ 1 షెల్కి వేసి ఇంకొక షెల్కి డార్క్ పింక్ కలర్ ఉంటే సో ఆ కలర్ అనేది వేసాను ఇంకొక షెల్కి. నెక్స్ట్ ఎగ్స్ ప్లేస్ చేసుకునే ట్రే ఉంటుంది కదా గాయస్, ప్లాస్టిక్ది కాకుండా కార్డ్బోర్డ్ది, అదైతే తీసుకొని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుంటున్నాను గాయస్. ఒక ఎగ్ని ప్లేస్ చేయడానికి లాగా కట్ చేసిన పీస్ తీసుకొని మనం ఫ్లవర్ కింద గ్రీన్ కలర్లో స్టెమ్కి అటాచ్ అయి ఉంటుంది కదా గాయస్, ఆ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. వీడియోలో క్లియర్గా చూడండి. నియర్లీ 8 పీసెస్ సేమ్ ప్రాసెస్లో అయితే కట్ చేసుకున్నాను గాయస్. నెక్స్ట్ వాట్ అన్నిటికీ లీఫ్ కలర్ గ్రీన్ కలర్ని అయితే పెయింట్ చేస్తున్నాను. పెయింటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్ తీసుకొని ఒక 8 ఈక్వల్ పార్ట్స్ చేసుకొని అందులో ఒక పీస్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా పేపర్ స్టిక్స్ అనేది రెడీ చేసుకోవాలి గాయస్. మిడిల్లో నేను యూజ్ చేసింది టూత్ పిక్ గాయస్, లాంగ్ టూత్ పిక్ ఉంటుంది, దాన్ని అయితే యూజ్ చేశాను. నెక్స్ట్ కంప్లీట్గా రోల్ చేసిన తర్వాత గ్లూ అప్లై చేసేసి ఇన్సైడ్ ఉన్న టూత్ పిక్ని రిమూవ్ చేస్తే మనకి పేపర్ స్టిక్స్ అనేది రెడీ అయిపోతాయి. 8 పేపర్ స్టిక్స్ అనేది రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ గ్రీన్ కలర్ A4 షీట్ పేపర్ని 8 ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకున్నాను. అండ్ ఇందాక మనం రెడీ చేసుకున్న
పేపర్ స్టిక్స్కి ఈ గ్రీన్ కలర్ A4 షీట్ పేపర్ని అయితే రోల్ చేస్తున్నాను. ఎందుకంటే వైట్ కలర్ అనేది కనిపించకుండా. ఇన్ కేస్ మీ దగ్గర ఎక్కువ గ్రీన్ కలర్లో A4 షీట్స్ పేపర్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే పేపర్ స్టిక్స్ని దాంతోనే చేసుకోండి గైస్. నా దగ్గర ప్రజెంట్ ఎక్కువగా అవైలబుల్గా లేవు, సో అందుకని ఇలా అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఎండ్స్ అయితే కట్ చేసుకొని 8 పేపర్ స్టిక్స్ని అయితే గ్రీన్ కలర్లో రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఇందాక రెడీ చేసుకున్న లీఫ్ పెటల్స్కి ఒక హోల్ అనేది పెడుతున్నాను గైస్, మిడిల్లో పెన్ని యూజ్ చేసి. నెక్స్ట్ హోల్ పెట్టిన తర్వాత ఇందాక మనం రెడీ చేసుకున్న పేపర్ స్టిక్స్ని ఇన్సర్ట్ చేసి అండ్ ఎగ్ షెల్స్ లోపలికి అయితే వీడియోలో చూపించిన విధంగా గ్లూ వేసి స్టిక్ చేశాను ఫ్లవర్ లాగా. కేర్ఫుల్ గైస్, మనం హోల్ పెట్టేటప్పుడు కార్డ్బోర్డ్ అనేది డెలికేట్గా ఉంటుంది, సో కేర్ఫుల్. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది యాజ్ యూజువల్ పేపర్ స్టిక్స్ని అండ్ ఎగ్ షెల్స్ని గ్లూని యూజ్ చేసి ఫ్లేవర్ లాగా పేస్ట్ చేయడమే. వీడియోలో చూపించిన విధంగా మనం ఇలానే అన్ని 8 ఫ్లేవర్స్ లాగా రెడీ చేస్తున్నాం గైస్. అండ్ గ్లూ వేసిన తర్వాత ఏంటి అంటే ఒక 1 అవర్ అనేది మనం వదిలేసాము అంటే గ్లూ అనేది డ్రై అయిపోయి సో పర్ఫెక్ట్గా ఊడిపోకుండా స్టిక్ అవుతుంది. గ్లూ అనేది డ్రై అయిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఎగ్ షెల్ ఫ్లవర్స్ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ లాగా రెడీ చేస్తున్నాను గైస్. సో కేర్ఫుల్గా పేపర్ స్టిక్ని మనం వీడియోలో చూపించిన విధంగా అరేంజ్ చేసుకొని గ్లూ అనేది అప్లై చేయండి గైస్. అవి ఫ్లవర్స్ లాగా స్టిక్ చేసిన తర్వాత గ్లూ అప్లై చేసిన ప్లేస్లో గ్రీన్ కలర్ పేపర్తో కవర్ చేస్తున్నాను గైస్. ఫైనల్లీ ఫ్లవర్స్ విత్ ఎగ్ షెల్స్ అయితే రెడీ అయిపోయినాయి గైస్. నెక్స్ట్ నా దగ్గర ఒక క్యూట్ బకెట్ ఉంది గైస్, వీడియోలో చూస్తున్నారు కదా అది. సో దాన్ని ఫస్ట్ ఒక హాఫ్ వరకు శాండ్తో అయితే నింపేశాను. నెక్స్ట్ మనం రెడీ చేసిన ఫ్లవర్స్ని మిడిల్లో పెట్టి రిమైనింగ్ మొత్తం కంప్లీట్గా శాండ్తో అయితే కవర్ చేస్తే మనం రెడీ చేసిన ఫ్లవర్స్ అనేవి పర్ఫెక్ట్గా నించుంది గైస్. సో మీ దగ్గర ఇలాంటి గ్లాస్ మెటీరియల్ అనేది లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బౌల్ కానీ యూజ్ చేయొచ్చు. ఫైనల్లీ హోమ్ డెకర్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మన ఛానల్లో ఆర్ట్స్కి సంబంధించి DIYs, రీయూజ్ ఐడియాస్, మండాలా ఆర్ట్స్, రెడ్ బ్యాంగిల్స్కి రిలేటెడ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ తప్పకుండా వెళ్ళి చూడండి గైస్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై గైస్.